యూనస్ అటు అమెరికాతో మొత్తం ఏదో సీక్రెట్ డీల్స్ చేసుకుంటున్నాడు అనే వార్త వస్తుంది. ఫిబ్రవరి 12 అటు ఎలక్షన్స్ ఉన్న తరుణంలో బంగ్లాదేశ్లో ఈ డీల్స్ ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇందులో మేజర్గా ఏంటంటే బంగ్లాదేశ్ అండ్ అమెరికాకి మధ్య ఇంతకుముందు అంతా కూడా 20% ఏదో ఉండేది టారిఫ్, దాన్ని 19% తీసుకొచ్చారు. సో 1% తగ్గింది ఎక్స్పోర్ట్స్ మీద 1% తగ్గింది. సో మనకు 50% పెంచారు, దాన్ని 18% తీసుకొచ్చారు. అంటే మనకంటే 1% ఎక్కువగానే బంగ్లాదేశ్లో ఉంది. కానీ బంగ్లాదేశ్లో నెరేటివ్ ఏంటంటే, బంగ్లాదేశ్ మహమ్మద్ యూనిస్ చెప్తున్నది అంటే మేము చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే ఇదే సేమ్ మహమ్మద్ యూనస్ కి వ్యతిరేకత కూడా విపరీతంగా అక్కడ పెరుగుతోంది. మేజర్గా బంగ్లాదేశ్ రాజకీయాల్లోనే నేషనల్ సిటిజన్స్ పార్టీ అని ఒకటి ఉంది. అది ఈ మహమ్మద్ యూనస్ ఇంటరిమ్ చీఫ్ కావడానికి అది ఉపయోగపడింది. షేక్ హసీనాను గద్దె దించి ఈయనని తీసుకురావడం కోసం ఒక స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక పార్టీ లాగా దాన్ని తీసుకొచ్చారు, నేషనల్ సిటిజన్స్ పార్టీ, ఎన్సిపి. ఆ ఎన్సిపి అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఎన్సిపికి సంబంధించిన లీడరే ఉస్మాన్ హదీ కూడా. సో దానికి సంబంధించినటువంటి వ్యక్తులే వీళ్ళంతా. సో ఎన్సిపికి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు గత కొంతకాలంగా మన దానికి డీటెయిల్స్ నాకు రావాలి, మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకో సెషన్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం దాని గురించి డీటెయిల్డ్గా. కొంతమంది లీడర్లు అందరూ కూడా రాత్రికి రాత్రి, అంటే ఈ గత వారం 10 రోజుల లోపలనే చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలియట్లేదు, ఎందుకు వెళుతున్నారు, ఎందుకో ఎక్కడో వేరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవుతున్నారు. అంటే వాళ్ళు కూడా విదేశీ సిటిజన్సే, అక్కడ వేరే దగ్గర ఉన్న ఎన్ఆర్ఐలు వీళ్ళు కలిసి తీసుకొచ్చి ఇక్కడ ఈ ఒక్క ఉద్యమం టైంలో వచ్చిన వాళ్ళు కొంత ఉద్యమాన్ని లీడ్ చేశారు. అండ్ ఆ సోషల్ మీడియా ప్రమోషన్స్ అవి చేసి షేక్ హసీనాను గద్దె దించడంలో కీలక పాత్ర వహించారు. ఇప్పుడు వాళ్ళందరూ పలాయనం చిత్తగిస్తున్నారు అనేది వార్తా కథనాలు వస్తున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, మొన్ననే ఏమైందంటే ఉస్మాన్ హదీ అనేవాడు ఎవరైతే షేక్ హసీనా గద్దె దిగడానికి కారణమైనటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఉన్నాడో అతన్ని మర్డర్ చేశారు, చంపేశారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి. ఆ ఇన్వెస్టిగేషన్ విషయంలో మహమ్మద్ యూనస్ త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ జరిగే విధంగా ఏం చర్యలు తీసుకోవట్లేదని, మహమ్మద్ యూనస్ ఇంటినే చుట్టుముట్టారనే వార్తా కథనాలు కూడా వచ్చాయి. అండ్ ఇంకోవైపు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 48 hours, ఇంకో 48 గంటలే ఉంది అంతే ఎలక్షన్స్, రైట్? సో ఈ టైంలో ఇంకోవైపు ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో మహమ్మద్ యూనస్ కొన్ని రహస్యమైన ఒప్పందాలు చేసుకున్నాడు, నాన్ డిస్క్లోజరీ అగ్రిమెంట్స్ అని అంటారు, NDAలు చేసుకున్నాడని. అంటే ఎవరికి తెలియకుండా కొన్ని రహస్య ఒప్పందాలు అమెరికాతో చేసుకున్నాడు అనే చర్చ నడుస్తుంది. అందులో బోయింగ్ విమానాల్ని కొన్నిటిని కొనుగోలు చేసే విషయం కావచ్చు, అండ్ టెక్స్టైల్కి సంబంధించి కాటన్, అమెరికా నుంచి విపరీతంగా కాటన్ దిగుమతి చేసుకోవాలి బంగ్లాదేశ్ అని చెప్పేసి ఒక రూల్ పెట్టారు. మీరు ఫుల్ గా దిగుమతి చేసుకుంటే, మా దగ్గర నుంచి కాటన్ దిగుమతి చేసుకుంటే మీ టెక్స్టైల్స్ కి మేము టారిఫ్స్ అయ్యాము అని చెప్పి అమెరికా చెప్పింది అని అంటున్నారు. ఓకే, సో అమెరికా నుంచి కాటన్ దిగుమతి చేసుకోవాలి అనే విషయంలో చాలా ఖర్చుతో కూడుకున్నది. యాక్చువల్లీ భారత్ నుంచి వెళ్ళే కాటన్, లేకపోతే పాకిస్తాన్ నుంచో ఇంకో దగ్గర నుంచి వెళ్తుంది కాటన్. బట్ వాడు అమెరికా నుంచి కాటన్ దిగుమతి చేసుకోవాలంటున్నారు. ఏ కాటన్ వస్తుంది? మనం నిన్న మాట్లాడాం, జెనెటికల్లీ మాడిఫైడ్ కాటన్. సో అదే కాటన్ వస్తుంది వాళ్ళకి. ఆ కాటన్ బంగ్లాదేశ్ మీద రుద్దే ప్రయత్నం అమెరికా చేస్తోంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ సేఫ్ అయ్యామని చెప్తున్నాను. మన దగ్గర అగ్రో ప్రొడక్ట్స్ ఇవన్నీ మాడుతున్నాం కాబట్టి మన మీద డంప్ చేయాల్సిన అన్ని బంగ్లాదేశ్ కి డంప్ అవ్వబోతున్నాయి. దాని అన్నింటికీ కూడా మహమ్మద్ యూనస్ ఒప్పుకుంటున్నాడు, NDAల మీద సంతకాలు చేస్తున్నాడు అని కథనాలు వచ్చాయి. 2-3 కథనాల్లో కూడా ముఖ్యంగా కనపడుతున్నది ఒకటి, సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇస్తున్నాడా, సెయింట్ మార్టిన్ ఐలాండ్ కోసమే ఇదంతా జరుగుతుంది. సెయింట్ మార్టిన్ ఐలాండ్ ని దారదత్తం చేస్తున్నాడు అమెరికాకి. లేకపోతే ఇప్పుడు కాటన్ విషయంలోనే ఒకటి బయటకు వచ్చింది. ఇంకొకటి బోయింగ్ విమానాలు కొనుగోలు చేయడం విషయంలో 35,000 టాకాల వరకు, అంటే వాళ్ళ కరెన్సీ ప్రకారం ఆ వరకు వెచ్చి 35,000 కోట్ల టాకాలు వెచ్చించి ఒక బోయింగ్ డీల్ ఏదో చేసుకున్నారని. అమెరికాకి ఎక్కడైతే ఈజీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఇక్కడ డంప్ చేయొచ్చు అనుకున్నదో అవన్నీ యూనిస్ ద్వారా చేయిస్తున్నారు. ఈ ఎలక్షన్స్ అయిపోతే, యూనిస్ వెళ్ళిపోతే, మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ వస్తే మళ్ళీ అక్కడ చర్చలు, అక్కడ ప్రతిష్టంభన, మళ్ళీ అక్కడ వేరే ఇంట్రెస్ట్లు, ఇవన్నీ చేసుకునే బదులు ఎందుకైతే ఎవరినైతే రిక్రూట్ చేశామో, అమెరికన్ రిక్రూటే కదా ఇప్పుడు యూనిస్ అంటే, అమెరికన్ రిక్రూట్ చేసిన వ్యక్తి. సో అమెరికా రిక్రూట్ చేసిన వ్యక్తి వాడికి ఇచ్చిన టార్గెట్లు ఆయన క్రియేట్ చేసేలాగా, క్లియర్ చేసేలాగా ఒక బాధ్యత ఇచ్చారు. దాన్నే నెరవేరుస్తున్నాడు అనే చర్చ నడుస్తోంది.